హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వాక్యము. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వాక్యము. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనసుంచుచున్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యము మనతో మాట్లాడుతుంది ఏమంటే, మీ మనస్సు భూ సంబంధమైన వాటి వైపు ఉండకూడదు. సిగ్గుపడాల్సిన సంగతులు కొన్ని ఉన్నాయంట. సిగ్గుపడాల్సిన సంగతులు కొన్ని ఉంటే సిగ్గుపడకుండా అతిశయపడుతున్న వాళ్ళు ఉన్నారంట. పైగా వారి కడుపే వాళ్ళకు దేవుడు. ఎంతసేపు ఉన్నా పనికి పోవాలా, సంపాదించుకోవాలా, తినాలా, తిరగాల, ఏకీ జిందగీ ఎంజాయ్ కరో. జీవితము ఒకటే, సంతోషంగా ఉండాలా. ఏదో గుర్తొచ్చినప్పుడు దేవుడు, లేకుంటే లేదు. క్రీస్తు యొక్క వాక్యాలు కానీ, క్రీస్తు యొక్క చెప్పిన మాటలు, క్రీస్తు మాటలు కానీ వారికి ఎక్కవన్నమాట. ఎవరు పెడతారు? మనం ఎప్పుడు పొద్దుస్తమానం ప్రార్థన అంటే ఎవరు పెడతారు అని క్వశ్చన్ వేస్తారు. అట్లని కూడా దేవుడు ఎప్పుడు పని చేసుకోమంటూ చెప్పలేదు. కానీ కొంతమంది జీవితాల్లో అంట ఏం తింటున్నామా వాళ్ళ కడుపే వాళ్ళకు దేవుడు. వాళ్ళ కడుపు నిండిందా? కడుపు నిండితే అయిపోయా, స్వర్గమే. ఇంకా అటువంటి పరిస్థితిలో కొంతమంది ఉన్నారు. ఒక ధనవంతుడు అంటాడు సువార్తల్లో, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, నీకెంత కావాలనో అంత సంపాదించి పెట్టినాను అంటాడు. కానీ రాత్రే నీ ప్రాణం నువ్వు అడుగుతున్నారు అని వాక్యం సార్. ఎంత సంపాదించిన తర్వాత నీ ప్రాణం పోతే అవన్నీ ఎవరికి ఇస్తారు? ఎంతసేపు తిండిగోలనే ఉంటుంది కొంతమంది జీవితాల్లో. తిన్నామా, అది రుచి చూసినాం, ఈ రుచి చూసినాం. వారి కడుపే వారికి దేవుడు. వాళ్ళ కడుపే వాళ్ళకు దేవుడు. వాళ్ళు తిండి తినాలి అంతే. అటువంటి జీవితాలు ఉంటాయి కొంతమంది. తర్వాత సిగ్గుపడవలసిన సంగతులు కలవు, కానీ అది అతిశయపడుతున్నారంట. సిగ్గుపడాల్సిన సంగతులు ఈ లోకంలో చాలా ఉన్నాయి. అవే ఇప్పుడు స్టేటస్ అయిపోయినాయి తెలుసా. సిగ్గుపడాల్సిన సంగతులలో ఎలా ఉన్నారంటే గ్రేట్గా చెప్పుకుంటున్నారు. స్టేటస్ సింబల్ అయిపోయింది. ఒక చదువుకునే కాలేజీ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ గర్ల్ ఫ్రెండ్ లేదు, బాయ్ ఫ్రెండ్ లేడంటే అదొక షేమ్ఫుల్గా ఉంటున్నారు. అదే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, గర్ల్ ఫ్రెండ్ ఉందంటే అదొక గ్రేట్నెస్గా ఉన్నారు. అదొక స్టేటస్ అయిపోయింది. అసలు లోతు పిల్లలకు పెళ్ళిళ్ళు కాకుండానే అల్లుళ్ళు అయిపోయినారు. సిగ్గుపడాల్సినది విషయం అది. అట్లాంటి సిగ్గుపడాల్సిన విషయాలు ఈ రోజుల్లో ఇప్పట్లో చాలామంది జీవితాల్లో ఆ డ్రెస్ విషయంలో కానీ, ఆ తర్వాత ఈ యొక్క ఫ్రెండ్స్ విషయంలో కానీ, తర్వాత ఫ్యాషన్ విషయంలో కానీ, మేకప్ విషయంలో కానీ, తర్వాత ఇంకా చాలా తల్లిదండ్రిని దూరం పెట్టి, తల్లిదండ్రిని బాధ పెట్టే వాళ్ళ విషయంలో, భార్యను బాధ పెట్టే విషయంలో, భర్తను బాధ పెట్టే విషయంలో, అత్తమామలను బాధ పెట్టే విషయంలో, ఇంకా అనేకమైన రీతిల్లో, ఇంకా చెప్పాలంటే అక్రమ సంబంధాల విషయంలో సిగ్గుపడాల్సినటువంటి ఉంటే అవే గ్రేట్ అయిపోతున్నాయి, అవే స్టేటస్ అయిపోతున్నాయి, అవే ఫీల్ అయిపోతూ ఉన్నారు. తాగుడు అదొక డిగ్నిటీగా తాగడం అనేది ఒక స్టేటస్ అయిపోయింది. సిగ్గుపడాల. ఒక విశ్వాసి తాగుతున్నారు, ఒక విశ్వాసి సిగరెట్ తాగుతున్నాడు, డ్రింక్ చేస్తున్నాడు, అక్రమ సంబంధాలు ఉన్నాయి, ఆ తర్వాత ఇంకా రకరకాలైనటువంటి హ్యాబిట్స్ ఉన్నాయి అంటే సిగ్గుపడాల. ఏసైని నమ్ముకొని బాప్తిసం తీసుకొని ఏసై వాక్యమును తెలిసి కూడా తప్పిపోయినానే అని పశ్చాత్తాపం, సిగ్గుపడాల దేవుని దగ్గర. కానీ బయట స్టేటస్గా ఫీల్ అయిపోతున్నారు, అతిశయపడుతున్నారు. దేవుని మార్గంలోకి వెళ్తే అబ్బా అది అంటలేదండి,
ఈ రోజున చాలా లోకములో సిగ్గుపడాల్సినటువంటి విషయాల్లో అతిశయపడేటువంటి రీతిలో ఉంది. డ్యాన్సులు చిన్న చిన్న పిల్లలకి పెద్ద పెద్ద డైలాగులు, ఆ డైలాగులు అసభ్యకరమైనటువంటి ఉచ్చారణ నేర్పిస్తూ సిగ్గుపడాల చిన్న మనస్సులో ఇటువంటి మాటలు ఎత్తుతూ ఇటువంటి ఫీలింగ్స్ ఎత్తుతుంటే ఈ పల్లెల్లో కూడా అంతే. చాలామంది పండగ వస్తే, పెళ్ళిళ్ళకి పోతే, ఏదైనా అకేషన్ పడితే అందరు కలిస్తే చిన్నపిల్లలతో జతలుగా చేసి డ్యాన్సులు వేయించి వాళ్ళని భార్యాభర్తలుగా చిన్నప్పుడే వాళ్ళని ఇలాగ అనేసి ఫీల్ అయిపోయి వీళ్ళు హ్యాపీగా ఫీల్ అయిపోతుంటారు. సిగ్గుపడాల చిన్న పిల్లల మనసును మీరు చెడుపుతున్నామని. కానీ మా పిల్లడు భలే డ్యాన్స్ చేస్తారు తెలుసా, మా అమ్మాయి భలే డ్యాన్స్ చేస్తుంది కదా, మా అమ్మాయి ఇంత అందంగా ఏదేదో చెప్తా ఉంటారు. దేవుని బిడ్డలారా, భూ సంబంధమైన వాటిపైన మనసు పెట్టుకుంటే సిగ్గుపడాల్సిన విషయాలు అతిశయపడేటువంటి రీతిలో ఉంటాయి. మీ మనసు ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా, నీకు దేవుడు నీ కడుపు కాదు, నీ దేవుడు సజీవుడు, ఆయన మార్గంలో వాక్య ప్రకారం నడవాలి. నీవు అంతం కాకూడదు, నువ్వు నాశనం కాకూడదు, నువ్వు నరకానికి పోకూడదు, నువ్వు పాతాళానికి పోకూడదు, నువ్వు నాశనం కాకుండా నువ్వు పరలోక రాజ్యం చేరాలి. నీకు దేవుడు యేసుక్రీస్తు ప్రాణం పెట్టి తిరిగి లేచినాడు, శిలువ పైన మరణించినాడు, తిరిగి లేచిన గొప్ప పునరుత్థానుడు ఆయన నీ దేవుడు. ఆయన యందే నువ్వు అతిశయపడాలి, ఆయన యందే అతిశయపడాలి. ఆయన పొందిన శ్రమలను బట్టి నువ్వు కూడా అతిశయపడాలి, నీకొచ్చే శ్రమలను బట్టి కూడా నువ్వు అతిశయపడాలి. నీ మనసంతా దేవుని మీద పెట్టుకోవాలి. నీ మనస్సంతా దేవుని సంబంధమైన వాటి వైపు నీ మనస్సు ఉంచి ఆ విధంగా ముందుకు సాగి దేవుని సంతోషపరిచే బిడ్డలుగా ఉండాలి. విశ్వాసి లోకములో ఒక మాదిరికరం కలిగి బ్రతకాలి. అట్టి జీవితాలుగా మీ జీవితాలు మారునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. వాక్యము మీ హృదయంలో నాటబడి ఫలించునుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాను. నీకు వందనాలు తండ్రి, విన్న వాళ్ళని దీవించండి తండ్రి. నిజమే ప్రభువా, చాలామంది నాయన విశ్వాసులుగా ఉండి కూడా, వాక్యం తెలిసి కూడా నాయన, సంఘ సహవాసం, ఆత్మ సంబంధమైన విషయాలు కూడా తెలిసి కూడా వాళ్ళ కడుపు వాళ్ళకు దేవుడై భూ సంబంధమైన వాటిపైన మనస్సు ఉంచి ఆత్మ సంబంధమైన వాటి మనసు లేక ప్రభువా లోకంలో సిగ్గుపడాల్సినవి అతిశయపడుతూ వీళ్ళు వెళ్తున్న వాళ్ళందరినీ వాక్యం ద్వారా సంధించి, వాక్య ప్రకారంగా వాళ్ళని కట్టి, వాక్య ప్రకారంగా వాళ్ళని నిలబెట్టి బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించునుగాక. ఆమెన్.